ఓజీ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా కథ విషయంలో ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తున్నది. ఇందులో పవన్ మాఫియా డాన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. కథ ప్రకారం భయంకరమైన మాఫియా డాన్ అయిన పవన్ కళ్యాణ్ కొన్ని రీజన్స్ వల్ల 10 ఏళ్ల పాటు మాఫియాకు దూరంగా ఉంటాడట. అనూహ్యంగా 10 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ మాఫియాపై విరుచుకుపడి శత్రుముఖ అంతు చూస్తాడట. ఇదే ఈ సినిమా మెయిన్ స్టోరీ అని టాక్ నడుస్తున్నది. మరి అందులో నిజం ఎంతుందో తెలియాలంటే సెప్టెంబర్ దాకా ఆగాల్సిందే. బెంగళూరులో చదువుకుంటున్న హర్షిత రెడ్డి అనే ఓ నెటిజన్ తన ఫ్రెండ్ తో కలిసి సోషల్ మీడియాలో ఒక రీల్ క్రియేట్ చేసింది. ఈ రీల్ స్టోరీ ఏంటి అంటే, విజయ్ దేవరకొండ ఈ వీడియోకి కామెంట్ చేస్తే తాము పరీక్షలకు ప్రిపేర్ అవుతాము అంటూ ఈ వీడియో ఉంది. దీంతో ఈ వీడియో తెగ సర్క్యులేట్ అయ్యింది. ఇక ఈ విషయం తాజాగా విజయ్ దేవరకొండ దృష్టికి రావడంతో వెంటనే విజయ్ రిప్లై ఇస్తూ 90% తెచ్చుకో, నేను నిన్ను కలుస్తాను అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజు. ఈ సందర్భంగా సురేఖకు చిరంజీవి, రామ్ చరణ్తో పాటు సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్న విషయం తెలిసిందే. కోడలు ఉపాసన కూడా సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతూ అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఆన్లైన్ ఫుడ్ బిజినెస్ లోకి అత్తమ్మ సురేఖ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది. దివంగత అందాల తార శ్రీదేవి డాటర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాహ్నవి కపూర్. ఈ భామ ప్రెజెంట్ సౌత్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్ జోడీగా దేవర సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ప్రెజెంట్ స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటుండగా, అయితే ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే జాహ్నవి కపూర్ మరో తెలుగు సినిమాకు ఓకే చెప్పింది. రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో ఓ సినిమా పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. RC16 టైటిల్ గా వస్తుంది. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా జాహ్నవి కపూర్ నటించనున్నట్లు ఖరారు అయ్యింది.